यतोऽन्वयादितरतश्चार्धेष्वभिज्ञस्वराट् तेने ब्रह्महृदाय आदिकवये मुह्यन्ति यत्सूरयः तेजो वारिमृदां यथा विनिमयो यत्र त्रिसर्गो मृषा धाम्ना स्वेन सदा निरस्तकुहकं सत्यं परं धीमहि धर्मः प्रोज्झितकैतवोऽत्र परमो निर्मत्सराणां सतां वेद्यं वास्तवमत्र वस्तु शिवदं तापत्रयोन्मूलनम् श्रीमद्भागवते महामुनिकृते किं वा परैरीश्वरः सद्यो हृद्यवरुध्यतेऽत्र कृतिभिः शुश्रूषुभिस्तक्षणात् नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत् यं प्रव्रजन्तमनुपेतमपेतकृत्यं द्वैपायनो विरहकातर आजुहाव पुत्रेति तन्मयतया तरवोऽभिनेदुः तं सर्वभूतहृदयं मुनिमानतोऽस्मि श्रीमद्भागवतं पुराणतिलकं यद्वैष्णवानां धनं यस्मिन् पारमहंस्यम् एकममलं सत्यं ज्ञानं परं गीयते यत्र ज्ञानविरागभक्तिनैष्कर्म्यमाविष्कृतं निगमकल्पतरोर्गलितं फलं सुखमुखादमृतद्रवसंयुतं पिबत भागवतं रसमालयं मुहुरहो रसिका भुवि भावुका ज्ञानानन्दमयं देवं निर्मलस्फटिकाकृतिम् आधारं सर्वविद्यानां हयग्रीवमुपास्महे श्रीरङ्गसिंहगिरिदेशिकपादसेवा प्राप्ताखिलद्रविडवेदरहस्यजातं श्रीगौतमान्वयजमाश्रितभागधेयं गोपालदेशिकमहं शरणं प्रपद्ये संसारसागरे मग्नं दीनं मां करुणानिधे कर्ममोहगृहीताङ्गं मामुद्धर भवार्णवात् జై గోవింద. కాలయవనుడు యుద్ధానికి వస్తున్నాడు అనేటువంటి విషయం తెలుసుకున్నటువంటి కృష్ణుడు బలరాముడితో ఒక ఆలోచన చేశాడు. కాలయవనుడితో యుద్ధానికి మనం కనుక వెళ్ళినట్లయితే జరాసంధుడు ఏ సమయంలో అయినా సరే మనని దాడి చేయవచ్చు. అలాంటి సమయంలో మథురలో ఉన్నటువంటి మన బంధువర్గం అయినటువంటి వారందరూ ఎవరైతే ఉన్నారో, అంటే ప్రజలు ఎవరైతే ఉన్నారో
వారందరికీ ముప్పు సంభవిస్తుంది. అందుకోసమని ఒక ఆలోచన చేశాడు. మనం ఒక మనుషులు చొరరానటువంటి ఒక ప్రదేశంలో ఒక దుర్గాన్ని నిర్మిద్దాం. దాంట్లో నా ప్రజలు, బంధువులైనటువంటి వీళ్ళందరినీ కూడాను ఉంచి ఆ తర్వాత కాలయవనుడితో యుద్ధానికి వెళ్తే, ఒకవేళ యుద్ధానికి వెళ్ళినప్పుడు జరాసంధుడు గనుక వచ్చినట్లయితే ఏమీ లేనటువంటి మధురని ఆక్రమించుకుంటాడు, నష్టమే ఉంది, ప్రజా నష్టం కాదు కదా అనుకున్నాడు. అందుకోసం వెంటనే సముద్రుడి దగ్గరికి వెళ్ళాడు. సముద్రుడి దగ్గరికి వెళ్ళి సముద్రుడిని అడిగాడు, ఏమయ్యా, నాకు ఒక 12 యోజనాల భూమి కావాలి, నీలోనే కావాలి, నాకు ఇవ్వాలి అని అడిగాడు. అప్పుడు సముద్రుడు అలాగే అని అంగీకరించాడు. నువ్వు ఇచ్చినటువంటి భూమిని మళ్ళీ నువ్వు తిరిగి తీసుకోవచ్చు నా అవతార పరిసమాప్తి అయినప్పుడు. అప్పుడు నియంత్రణ నువ్వే దీన్ని ముంచే నగరాన్ని అంతటిని కూడా నీలోనే దాచుకో, ఈ స్థానాన్ని నువ్వు ఆక్రమించుకో, కానీ అప్పటిదాకా మాత్రం నా అధీనంలో ఉండేలాగా నువ్వు ఈ భూమిని విడిచిపెట్టన్నాడు. అప్పుడు సముద్రుడు తాను వెనక్కి వెళ్ళిపోయాడు. సుమారు 12 యోజనాల దూరం వెనక్కి వెళ్ళిపోయాడు. ఆ భూమి ఏదైతే ఉన్నదో ఆ భూమిలో తాను అద్భుతమైనటువంటి ఒక పట్టణాన్ని నిర్మించాడు, ఒక నగరాన్ని, 12 యోజనాల విస్తృతమైనటువంటి ఒక దుర్గాన్ని నిర్మించాడు. దాంట్లో ఒక అద్భుతమైనటువంటి ఆశ్చర్యకరమైనటువంటి ఒక నగరాన్ని నిర్మించాడు. ఎలా నిర్మించాడు? ఆ శ్రీకృష్ణుడు విశ్వకర్మని పిలిచాడు. విశ్వకర్మని పిలిచి, ఏమయ్యా, ఇదిగో నాకు ఇలాంటి అద్భుతమైనటువంటి నగరం ఒకటి నిర్మాణం చేయాలని ఒక ఆలోచన చెప్పాడు. దాంతో విశ్వకర్మ చాలా అందమైనటువంటి ఒక నగరాన్ని నిర్మిస్తే దాంట్లో ఎలా ఉందట, పూర్తిగా శాస్త్రీయత అనేటువంటిది ఉట్టి పడుతోందిట. అక్కడ చాలా మంచి విశాలమైనటువంటి రాజమార్గాలు ఉన్నాయట, మామూలుగా ఉండేటువంటి వీధులు ఉన్నాయట, అలాగే 4 రోడ్ల కూడళ్ళు ఉన్నాయట, తీర్చిదిద్దినట్లుగా ఇవన్నీ కూడా అందమైనటువంటి రీతిలో ఉన్నాయట. అలాగే దేవతా వృక్షాల చేత, లతల చేత శోభిల్లేటువంటి ఉద్యానవనాలు ఉన్నాయట. ఈ ఉద్యానవనాల వల్ల ఈ నగరానికి అంతటికి కూడా మంచి శోభ కలుగుతోందిట. స్వర్ణ శిఖరాలతోటి చాలా పొడవైనటువంటి స్ఫటికమయమైనటువంటి మేడలు, గోపురాలు ఉన్నాయట. అలాగే సువర్ణ కలశాలతో కూడినటువంటి మండపాలు ఉన్నాయట, అశ్వశాలలు ఉన్నాయట, అనేకమైనటువంటి ప్రకోష్ఠాలు ఉన్నాయట, మహామరకతమయమైనటువంటి భూములు ఉన్నాయట, వెండి బంగారాలతో నిర్మింపబడినటువంటి ఇళ్ళున్నాయట, మళ్ళీ ఆ ఇళ్లలో దేవతా గృహాలు ఉన్నాయట, దేవాలయాలు ఉన్నాయట, చంద్రశాలలు ఉన్నాయట. ఆ నగర యొక్క శోభని ఇంత అని వర్ణించడానికి వీలు లేనంత సుందరమైనటువంటి రీతిలో కట్టారట. ఎప్పుడండి జరిగింది ఇది? సుమారు 5000 సంవత్సరాలకి పూర్వం. ఇప్పటికి ఆనాడే ఇవన్నీ ఉన్నాయి. ఈవేళ మనం అనుకుంటున్నాం ఈ నగరాలు మనం ఏదో సిటీలుగా పేర్లు పెట్టుకుంటున్నాం. దీనికి ఇవేవో రకరకాల పేర్లు పెట్టుకుంటూ మనం అనుకుంటున్నాం ఇవన్నీ. ఆనాడే కృష్ణుడే ఇలా అద్భుతమైనటువంటి విధానంలో నిర్మాణం చేశాడు ద్వారకాపట్నాన్ని. ఆ ద్వారకాపట్నం ఇప్పటికీ సముద్రంలో ఉన్నది. ఆ సముద్రంలోకి వెళ్ళి చూడగలిగితే అద్భుతమైనటువంటి ఆ పట్టణం యొక్క విస్తృతమైనటువంటి పొడవు వెడల్పులు కానీ, అందులో ఉన్నటువంటి భవనాల యొక్క సౌందర్యం కానీ కూలిపోయినా కూడా ఇప్పటికీ వాటి యొక్క పునాదులతో సహా కొన్ని వస్తువులతో సహా అవి అక్కడ ఉన్నాయి. ద్వారకాపట్నం ఇప్పటికీ ఉన్నది.
ఎంత ఆశ్చర్యకరమైనటువంటి వీధులు ఇవన్నీ కూడాను ఆ రోజుల్లో అలా కట్టారంటే ఆశ్చర్యం వేస్తుంది. అలాంటి అద్భుతమైనటువంటి నగర శోభతోటి వృద్ధి పొందుతున్నదట అది. ఆ నగరంలో 4 వర్ణాల వాళ్ళు కూడాను నివసిస్తున్నారట. అందరికన్నా ఉన్నతంగా ఈ రాజ గృహాలు ఉన్నాయట. ఈ ఉన్నటువంటి ద్వారకాపట్నాన్ని కృష్ణుడు నిర్మిస్తున్నాడు అనేటువంటి విషయం అన్ని చోట్ల పాకిపోయింది. దేవలోకాల్లో ప్రధానంగా విశ్వకర్మే కదా వచ్చి చేసింది కనుక అలా పాకిపోయేటప్పటికీ ఈ ఉన్నటువంటి ద్వారకాపట్నానికి ఆ దేవతలందరూ కూడా వరుస కట్టారట దర్శించడానికి. అలా వచ్చినటువంటి వాళ్ళందరికీ అనిపించిందిట, ఇంత శోభాయమానమైనటువంటిది స్వర్గం కన్నా అధికంగా ఉన్నది, ఇలాంటి దీంట్లో మన లోకాల్లో ఉన్నటువంటివి కూడా ఇక్కడ ఉంటే చాలా బాగుంటుంది అనిపించింది. అందుకని ఇంద్రుడు ఏం చేశాట, సుధర్మ అని చెప్పబడేటువంటి దేవసభని అలాగే పారిజాత పుష్పాన్ని కృష్ణుడికి కానుకగా పంపించట. అయితే ఈ సభలో ఉన్నంతసేపు ఎవరికి ఆకలి దప్పులు ఉండవుట. అలాగే మొదలైనటువంటి మానవ ధర్మాలు ఏవైతే ఉంటాయో తత్సంబంధమైనటువంటివి అవి వేటి చేత పీడింపబడేవారు కాదట. అలాంటి అద్భుతమైనటువంటి సుధర్మ అనేటువంటి దేవసభ వచ్చి ద్వారకాపట్నంలో ఉన్నదిట. అలాగే వరుణుడు వచ్చేట. వరుణుడు చూసి చాలా ఆనందపడి చాలా గొప్ప వేగం కలిగినటువంటివి అలాగే తెల్లని వర్ణం కలిగినటువంటివి అశ్వాలు ఉన్నాయట. ఆ అశ్వాల్ని పంపించాడు. అదంతా తెల్లగా ఉంటుందిట. చెవులు మాత్రం ఒకటి, 2 చెవుల్లో ఒకటి మాత్రం నల్లటి రంగు కలిగినటువంటిది ఉంటుందిట. అలాంటి గుర్రాలని అనేకం సమర్పించట. అలాగే కుబేరుడు వచ్చేట. పద్మము, శంఖనిధి, పద్మనిధి అని నిధులు ఉన్నాయి కదా, 8 రకాల నిధులు. ఆ నిధులన్నీ కూడాను ఇక్కడ సమర్పించి వెళ్ళాట కృష్ణుడికి. అలాగే ఇతర లోకపాలకులందరూ వచ్చారట. వాళ్ళకి సంబంధించినటువంటి విభూతులకి సంబంధించినవన్నీ ఆ కానుకలుగా సమర్పించారట. అలాగే ఇతరమైనటువంటి సిద్ధులు కూడా నారాయణుడి నుంచి తమ యొక్క అధికారాలన్నీ సిద్ధించాయి వాళ్ళకి. అలా సిద్ధించడం చేత పూర్వం ఏ ఆధిపత్యంలో అయితే ఆ పరమాత్మ అనుగ్రహంతో పొందారో ఈ భూమి మీద సాక్షాత్తు ఆ పరమాత్మ అవతరించినప్పుడు వాళ్ళు పొందినటువంటి ఆ సిద్ధులన్నీ కూడాను ఆయనకి సమర్పించారట. అలాగే యోగ బలం చేత ఆత్మీయులందరినీ కూడాను కృష్ణుడు ఆ పట్టణానికి తీసుకొచ్చేసట మధురా పట్టణం నుంచి. ఆశ్చర్యం ఏమిటంటే తన యొక్క యోగంతో ఒక్కసారి సంకల్పించగానే ఉన్నవాళ్ళు ఉన్నట్లుగా వచ్చి వాళ్ళు ప్రయాణం చేసినట్లు కానీ లేకపోతే మేము ఇంకో స్థానంలోకి వచ్చినట్లు కానీ ఏమీ తెలియదు. తన యొక్క యోగ బలం చేత మధురలో ఉన్న వాళ్ళందరినీ సంకల్పించాడు. ద్వారకాపట్నంలో చేరిపోయారు అంతే. ఎలా చేరారు ఏమిటి అనేది వాళ్ళకే తెలియదు. వాళ్ళందరూ ఒక్కసారి అలా చేరిన తర్వాత కళ్ళు తెరిచి చూస్తే ఆశ్చర్యకరమైనటువంటిది, ఇదేదో కొత్తది అనే భావం కూడా వాళ్ళకి కలగలేదట. మనం ఏదో కొత్త ప్రదేశంలో ఉన్నాం, కొత్త స్థానానికి వచ్చామని కూడా లేకుండా ఇది మనదే అనేటువంటి ఒక భావనతోటి వాళ్ళందరూ సామాన్యంగా జీవించారు. అలాంటి అద్భుతమైనటువంటి రీతిలో ఆ పట్టణంలోకి అందరినీ చేర్చేశాడు కృష్ణుడు తన యొక్క యోగ బలం చేత. అప్పుడు ప్రజాపాలకుడుగా ఉన్నటువంటి ఈ బలదేవుడి యొక్క అనుజ్ఞ తీసుకున్నాడు. నాకు ఆజ్ఞ ఇవ్వవయ్యా, నేను వెళ్ళొస్తాను. కాలయవనుడు వచ్చాడు కదా, అతని సంగతి ఏమిటో చూసి వస్తానన్నాడు. నువ్వు మాత్రం జాగ్రత్త అని హెచ్చరిక ఇచ్చాడు. వెళ్ళిపోయాడు. వెళ్ళేటప్పుడు తన యొక్క మెళ్ళో పద్మమాల ఒకటి ధరించట. చేతుల్లో ఒక్క అస్త్రం కూడా పట్టుకోలేదు. యుద్ధం చేయడానికి వెళ్ళేవాడు అస్త్రం లేకుండా వెళ్ళటం ఏమిటి? చేతుల్లో ఎందుకంటే ముందే ఈయనకి తెలుసు వాడి దగ్గర ఏ అస్త్రం పనిచేయదు, వాడికి వరం ఉంది ఆ కాలయవనుడికి. నేను అస్త్రం తీసుకుని మాత్రం ఉపయోగమే ఉంటుంది,
అందుకని అస్త్రరహితుడై వచ్చాట. రథం కూడా లేదట. పాదచారి అయి ఆ లోపల నుంచి తాను ఒక్కడే బయటికి వచ్చాట. ఎలా వచ్చాడు? నారదుడు ఈయనకి చెప్పాడు కదా, కాలయవనుడికి ఎలా ఉంటాడో కృష్ణుడు వర్ణించాడు కదా. ఈ పొర నుంచి బయటికి వస్తూ ఉన్నప్పుడు ఆ కృష్ణుడిని చూశాట కాలయవనుడు. నారదుడు చెప్పినటువంటి ఆ రూపాన్నంతటినీ ఒకసారి స్మరించుకుంటూ దాంతో ఈయన్ని పోల్చుకుంటున్నట్ట. శ్యామల వర్ణంతో నల్లగా ఉంటాడన్నాడు. తను నల్లగానే ఉన్నాడు. పట్టు పీతాంబరం ధరించి ఉంటాడన్నాడు. పట్టు పీతాంబరాన్ని ధరించి ఉన్నాడు. శ్రీవత్సం కౌస్తుభం అన్నాడు. మెళ్ళో ఏవో కనిపిస్తున్నాయి. ఒక మణి కనిపిస్తోంది. శ్రీవత్సం పుట్టుమచ్చ అన్నాడు, అది కనిపిస్తోంది. 4 బాహులతో ఉంటాడన్నాడు. చతుర్భుజుడై ఉంటాడన్నాడు. చతుర్భుజాలతోనూ ఉన్నాడు. అంటే కృష్ణుడు బయటికి వచ్చేటప్పుడు అతనికి చతుర్భుజాలతో దర్శనం ఇచ్చాడనమాట. చతుర్భుజాలతోనూ ఉన్నాడు. కమలాల్లాంటి నేత్రాలు అన్నాడు. ఇతని యొక్క నేత్రాలు కూడా అలాగే కమలాల్లాగానే ఉన్నాయి. ఇతను చూస్తే చాలా ప్రసన్నుడై ఉంటాడన్నాడు. యథార్థంగా అలాగే ఉన్నాడు. చిరునవ్వు ఎప్పుడు కూడా ఆయన ముఖం నుంచి తొలగదట. ఆయనకి ఎప్పుడు దుఃఖం ఉండదు కదా. అందువల్ల ఆ చిరునవ్వుతోనే ఉన్నాడు. యథార్థం. మకర కుండలాలు ప్రకాశిస్తున్నాయి. ఇదిగో ఇతనే కృష్ణుడు. నారదుడు చెప్పింది ఇతన్నే అని గట్టిగా నిర్ణయం చేసుకున్నట్ట తాను. చతుర్భుజుడై ఉన్నాడు కనుక తప్పనిసరిగా ఇతనే అని ఇంకా నిర్ణయం చేసుకున్నట్ట. సరే, ఏమైతే అతను నడిచొస్తున్నాడు. ఇతనేమో రథంలో ఉన్నాడు. అతనితో యుద్ధం చేయడానికి వచ్చాడు. ఇంతమందిని తీసుకొని సైనికులు. అతను నడిచొస్తున్నాడు. పాదచారి ఉన్నాడు. అస్త్రాలు లేవు, ఏమీ లేవు. యుద్ధానికి వస్తున్నాడు. విచిత్రంగా అనిపించింది. కానీ కొద్ది గొప్ప ధర్మం అనేటువంటిది ఏడ్చింది వీడికి కూడా. అందుకని అనుకున్నాడు, అతను భూమి మీద నిలబడి యుద్ధం చేస్తే నేను రథంలో ఎలా చేస్తాను, తప్పు కదా అనుకున్నాడు. అతను ఏ అస్త్రం పట్టుకోకుండా వస్తే నేను అస్త్రాలు పట్టుకొని అతని మీద యుద్ధానికి ఎలా వెళతాను, దోషం కదా అనుకున్నాడు. ఏం పర్వాలేదు, ఏది ఏమైనా సరే నేను కూడా అస్త్రాలు లేకుండానే వెళతాను. నేను కూడా నేల మీద నడిచి వెళతాను. అతనితో యుద్ధం చేస్తాను అని నిర్ణయం చేసుకున్నట్ట. ఇతను నిర్ణయం చేసుకొని నెమ్మదిగా దిగే సమయానికి ఆ కాలయవనుడి యొక్క వాడు దిగుతున్నాడు, వస్తున్నాడు. ఆ కృష్ణుడు అతని వెనక నుంచి పరిగెట్టుకుంటూ వెళ్ళిపోయాడు. అర్థం కాలేదు ఇతనికి. ఏమిటి అలా పరిగెట్టిపోతున్నాడు, ఏమిటి, నన్ను చూడగానే ఇంత భయం వేసిందా అనుకున్నాడు వెర్రివాడు పాపం. నాతో యుద్ధం చేయడం కాదు, నన్ను చూడగానే ఇలా భయపడి పరిగెట్టిపోతున్నాడు ఏమిటి అనుకున్నాడు. అనుకొని ఏది ఏమైనా సరే నారదుడు చెప్పాడు ఇతనితో, ఇతను నాకు సమబుజ్జి అని, అంతకన్నా అధికుడే అన్నాడు, ఇతనితో యుద్ధం చేసి తీరవలసిందే అనుకున్నాడు. ముందు పరిగెడుతున్నాడు. ఏమయ్యా అన్నాడు. కృష్ణుడు ఆగి అన్నాడు కదా, ఏమయ్యా కాలయవనుడా, మనం ఇక్కడ యుద్ధం చేయడం ధర్మం అంటావా అన్నాడు. అదేమిటన్నాడు. మన ఇద్దరం ఏకాంతంగా వెళ్ళి యుద్ధం చేయాలన్నాడు. ఎందుకు అన్నాడు. మరి నా దగ్గర సైన్యం లేదు కదా, నేను ఒంటరివాడిని కదా, మరి నీ దగ్గరేమో ఇంత పెద్ద సైన్యం పెట్టుకొని వచ్చావు నువ్వు. మన ఇద్దరం ఇక్కడే కనుక యుద్ధం చేస్తున్నావు అనుకో, ఒకవేళ నా చేతుల్లో నువ్వు చావుతన్నులు తింటున్నావు అనుకో, ఈ సైన్యం అంతా నా మీద పడదా, అది ధర్మమేనా అన్నాడు. నిజం చెప్పు, మరి అలా పడొచ్చా? కనుక మనం ఏకాంతంగా వెళ్ళి యుద్ధం నువ్వు చెప్పింది బాగానే ఉంది, మీరంతా ఇక్కడే ఉండండి అన్నాడు. మీరెవ్వరు నన్ను అనుసరించొద్దు అన్నాడు. వాళ్ళందరిని అక్కడ ఉంచేసాడు. కృష్ణుడు పరిగెడుతున్నాడు. ఎక్కడ దాకా అన్నాడు. మంచి మైదానం చూద్దాం పద. సరే పరిగెడుతున్నాడు. కృష్ణుడు వెనకాల పరిగెట్టాడు. కృష్ణుడు పరిగెడుతున్నాడు, ఇతను వెనకాల పరిగెడుతున్నాడు. పరిగెట్టి 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 పరిగెడుతూనే ఉన్నాడు. ఏమయ్యా ఎక్కడికి వెళుతున్నావు నువ్వు, యుద్ధం చేద్దామనా చేయకూడదనా? ఇతనికేమో అలుపు వస్తోంది, ఏం చేయాలో తెలియలేదు. చాలా బాధపడిపోతున్నాడు. ఆగు కృష్ణ ఆగు అంటున్నాడు. చివరికి ఇతను ఆగకపోతే అతను అంటున్నాడు, నువ్వు యదువంశంలో జన్మించావయ్యా,
ఇలా పరిగెట్టిపోవడం ఏంటి, పారిపోతున్నావు నువ్వు పిరికి వాళ్ళగా, చీచిచ్చి నీకు ఇది తగిందే కాదన్నాడు బాబు. అనేక రకాల దూషిస్తున్నాడు. పిరికివాడా నువ్వు ఆగు, నిన్ను సంగతి ఏమిటో చూస్తాను, నువ్వేమిటి ఇంత గొప్ప బలపరాక్రమాలు నాకన్నా మించిన వాడివని ఆ నారదుడు చెప్తే నమ్మాను నేను. చివరికి చూస్తే నువ్వు పిరికి పందవి, నీకు రణచోడ్ అంటారు ఆయన్ని. రణచోడ్ అని పేరు వచ్చింది ఆయన. అంటే యుద్ధం నుంచి పారిపోయినవాడు. అలా పరిగెట్టాడు. వెంబడబడి తిడుతున్నాడు. కానీ వీడి కర్మ బంధాలేమీ తొలగలేదు పాపం. కర్మ బంధాల వల్ల ఉన్నటువంటి కర్మ బంధాలకు వచ్చే అశుభాలు ఏవైతే ఉంటాయో ఆ అశుభ ఫలాలు ఏవి కూడాను ఇతని నుంచి ఇంకా పూర్తిగా విడిచి వెళ్ళలేదు. అందువల్ల కృష్ణుడు దొరకలేదు. ఇతను చేతిదాకా వస్తున్నట్ట, అందుతున్నాడు అనుకునే సమయంలో మళ్ళీ పరిగెడుతున్నట్ట. అలాగా చాలా దూరం పరిగెట్టి కృష్ణుడు ఒక కొండ దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత అక్కడ ఒక గుహలోకి దూరిపోయాడు లోపలికి. కాలయవనుడు కూడా అతన్ని వెంబడిస్తూ ఆ పర్వత గుహలోకి వెళ్ళాడు. అలా ప్రవేశించిన తర్వాత ఎదురుగా ఒకతను నిద్రపోతూ కనిపించాడు. ఆశ్చర్యపోయాడు. ఇప్పటిదాకా నన్ను పరిగెట్టించి అతను పరిగెట్టి అలసిపోయావా, నిద్రపోతున్నావా అనుకున్నాడు. సరే దగ్గరికి వెళ్ళాడు. ఆ కాలయవనుడు ఆ గిరిలో ఉన్నటువంటి ఆ నిద్రిస్తున్నటువంటి పురుషుణ్ణి చూసి అతనే అనేటువంటి భావన కలిగింది. ఎందుకు ఇంత పెద్ద ఈ ఎవ్వరు సంచరించినటువంటి ఈ ప్రాంతంలో ఇంకెవరు ఉంటారు అక్కడ, ఇతనే అనేటువంటి ఒక నిర్ణయంలోకి వచ్చాడు. సాధువులాగా నిద్రపోతున్నావు నాన్న అనుకుంటే దగ్గరికి వెళ్ళి తన కాలుతో ఒక్క తన్ను తన్నాడు బాబు. వెంటనే కదలలేదు. మళ్ళీ కొడుతున్నాడు. అలా కొట్టిన తర్వాత చాలా కాలం నుంచి నిద్రపోతున్నటువంటి ఒక వ్యక్తి అక్కడ ఉన్నాడు. చాలా కాలం నుంచి నిద్రపోవడం వల్ల ఆ నిద్ర నుంచి బయటకు రావడానికి కొద్దిగా సమయం పట్టింది. అప్పటిదాకా కొడుతూనే ఉన్నాడు. ఆ కాళ్ళతో దెబ్బలు తింటూ ఎవరు నన్ను కొడుతున్నారు అని నెమ్మదిగా లేచాడు. 2 కన్నులు కూడాను తెరిచాడు. 4 వైపులా చూశాడు. ఎవరు నా నిద్రని భంగపరుస్తోంది, ఎవరు నన్ను ఇలా తంతున్నారని ఒకసారి 4 వైపులా కూడా అలా చూస్తూ ఉండగా తన పక్కనే కాలయవనుడు అనేటువంటి వాడు నిలబడి ఉన్నాడు. అతని వంక చూశాడు. ఎప్పుడైతే ఇతను చూశాడో అతని శరీరంలో నుంచి అగ్ని పుట్టి చచ్చిపోయాడు, మాడిపోయాడు, మసైపోయాడు, భగ్గున మండిపోయాడు. ఆశ్చర్యం వేసింది. ఏమిటి ఇలా చచ్చిపోయాడు ఇతను అనుకున్నాడు. సరే, ఆ వెంటనే పరీక్షణ్ మహారాజుకి సుఖమహర్షి చెప్తున్నప్పుడు పరీక్షణ్ మహారాజు సందేహం కలిగింది. ఆ యవనుణ్ణి సంహరించినటువంటి పురుషుడు ఎవరయ్యా, ఏ వంశస్థుడతను, ఎవరి పుత్రుడు, అతని ఇంత ప్రభావం కలిగి ఉన్నాడే, అంత ప్రభావం ఎలా వచ్చింది అతనికి, ఎందుకు ఈ పర్వత గుహలో అంత ప్రభావం కలిగినటువంటి వ్యక్తి కూడా అలా పడుకొని ఉన్నాడేమిటి, నిద్రిస్తున్నాడేమిటి, ఈ విషయాలన్నీ కొద్దిగా వివరంగా చెప్పండి స్వామి, చాలా ఆసక్తిగా ఉంది వినాలని అన్నాడు. అంటే అప్పుడు సుఖమహర్షి చెప్తున్నారు, రాజా, ఆ మహాపురుషుడు ఇక్ష్వాకు వంశంలో జన్మించినటువంటి మాంధాత అని ఒక చక్రవర్తి ఉండేవాడు. ఆ మాంధాత చక్రవర్తి యొక్క పుత్రుడు ఇతను. ముచుకుందుడు అని పేరు ఇతనికి. అయితే ఇతను బ్రహ్మపరాయణుడు, చాలా భక్తి, విష్ణు భక్తి కలిగినటువంటి వ్యక్తి. ఇతను ఎప్పుడూ కూడాను అబద్ధం ఆడి ఎరగడు, సత్యప్రతిజ్ఞుడతను. పూర్వకాలంలో ఇతని యొక్క బల పరాక్రమాలు చాలా ప్రసిద్ధమై ఉండేవి. పూర్వకాలంలో అసురుల చేత బాగా పీడింపబడుతున్నటువంటి దేవతలు వాళ్ళ యొక్క రక్షణ కోసమని ఇతని దగ్గరకు వచ్చి ఇతన్ని ప్రార్థించారు. మాకు సైన్యాధ్యక్షుడు ఎవరు లేరు,
మాకున్నటువంటి ఈ దైవ సైన్యం ఏదైతే ఉన్నదో దాన్ని అంతటినీ రక్షించేటువంటి వాడివి నువ్వు కావాలి, నువ్వు పరాక్రమవంతుడివి, సత్య సంధుడివి కనుక నువ్వు మాకు సహాయం చేయని ప్రార్థించారు. అలా వాళ్ళ చేత ప్రార్థింపబడినటువంటి ముచుకుందుడు దాన్ని అంగీకరించి తాను వెళ్ళాడు. వెళ్ళి దేవలోకంలో చాలా కాలం ఉన్నాడు. ఉండి వాళ్ళ యొక్క దేవతలందరినీ కూడాను అసురుల నుంచి రక్షిస్తూ కాపాడుతూ వచ్చాడు. కానీ ఒకనాడు వీళ్ళకి సైన్యాధ్యక్షుడు లేకపోవడం వల్ల చాలా తీవ్రమైనటువంటి ప్రయత్నం చేసి శివుడి యొక్క అనుగ్రహంతో పార్వతి ద్వారా కార్తికేయుణ్ణి పొందారు. ఆ కార్తికేయుడు ఎవరైతే ఉన్నారో అతన్ని వాళ్ళకి సైన్యాధ్యక్షుడిగా పెట్టుకొని, ఇంకా ఇతన్ని పాపం చాలా శ్రమపడి ఉన్నాడు, ఇప్పటిదాకా చాలా గొప్పగా రక్షించాడు కనుక విశ్రాంతి తీసుకోవయా అన్నారు. అని దేవతలు అన్నారు కదా, నువ్వు మానవలోకాన్ని వదిలిపెట్టేసి మమ్మల్ని రక్షించడం కోసం విషయ భోగాలన్నీ కూడా విడిచిపెట్టేసేవయ్యా. ముఖ్యంగా ఈ సమయంలో నీకున్నటువంటి మిత్రులు, నీ భూలోకంలో పుత్రులు, పట్టమహిషులు, అమాత్యులు, జ్ఞాతులు ఎవ్వరూ కూడా భూమి మీద లేరు. నీ రాజ్యం కూడా లేదన్నాడు. నీ రాజ్యం లేదు, నీ వాళ్ళనే వాళ్ళు ఎవ్వరూ భూమి మీద లేరు. ఎందుకంటే దేవమానం ప్రకారంగా భూలోకమానం ప్రకారంగా చాలా తేడా ఉంది కనుక నువ్వు ఇంతకాలం ఉండడం చేత కొన్ని యుగాలు గడిచిపోయాయి అక్కడ. కనుక ఎవ్వరూ లేరు, అందరూ కాలగ్రస్తులైపోయారు. పశుపాలకుడైనటువంటి వాడు, అంటే పశువుల్ని తోలుకుంటూ వెళ్ళేవాడు పశువుల్ని అటు ఇటు ఇటు అటు తోలుకుంటూ వెళ్ళినట్లుగా కాలం కూడా క్రీడిస్తూ ఆటలాడుకుంటూ ప్రజలందరినీ కూడా ఇటు అటు నడుపుతూ ఉంటుందయ్యా. ఈ కాలం భగవత్ స్వరూపమైంది, అది ప్రజలందరినీ శాసిస్తుంది అన్నారు. అంటూనే అతనితో అన్నారు కదా, వరం వృణీష్వ భద్రంతే ఋతే కైవల్య మజ్జనః ఏక ఏవ ఈశ్వరస్తస్య భగవాన్ విష్ణురవ్యయః అన్నారు. ఈ శ్లోకం చాలా ముఖ్యమైనది, చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాల్సింది. ఏమన్నారట వాళ్ళు, వరం వృణీష్వ, రాజా నీకు శుభం కలుగుతుంది, ముందు భద్రంతే, నువ్వేదైనా వరం కోరుకో ఇస్తాం, కానీ ఒకటి గుర్తుంచుకో, ముక్తిని తప్ప అన్నారు. మోక్షం తప్ప నువ్వు ఏ వరం కోరినా మేము ఇస్తాం. ఎందుకంటే మాలో అవ్యయుడైనటువంటి విష్ణు భగవానుడు ఒక్కడే మోక్షాన్ని ఇవ్వగలిగినటువంటి వాడు, ఇంకెవ్వరూ మోక్షం ఇవ్వలేరు. ముక్తిదాత నారాయణుడు ఒక్కడే. స్పష్టంగా దేవతలే ఈ విషయాన్ని చెప్పారు, మాలో ఎవ్వరూ కూడా ఇవ్వలేరు. అందువల్ల ముక్తి తప్ప నువ్వు ఏ వరమైనా సరే కోరుకో ఇచ్చేస్తామన్నారు. సరే దేవతలందరూ ఇలా అడిగిన తర్వాత తను అన్నాడు కదా, ఏం వరం కోరమంటారు నన్ను? పోనీ నా రాజ్యం ఉంటే నా రాజ్యానికి ఏదైనా రక్షణగా, లేకపోతే ఏదైనా సంపదలు పెరగడానికో, లేకపోతే రాజ్య విస్తరణకో నేను కోరచ్చు. నా వాళ్ళు అనే బంధువులు ఎవరైనా ఉండుంటే వాళ్ళందరి కోసంగా ఏదైనా కోరచ్చు. నా ప్రజలు ఉంటే వాళ్ళ కోసం కోరచ్చు. ఎవ్వరూ లేరంటున్నప్పుడు నాకు ఇంకా ఏం కోరికలు ఉంటాయి, నేనేం కోరాలి అన్నాడు. కాదు, దేవతల యొక్క దర్శనం వ్యర్థం కాదు, ఏదో ఒకటి కోరుకో అని అంటే అప్పుడు అన్నాడు, సరే అయితే మీరు అడుగుతున్నారు కదా, నేను ఇప్పటిదాకా చాలా అలసిపోయి ఉన్నాను. అసురుల నుంచి మిమ్మల్ని రక్షించడంలో యుద్ధాలు చేసి 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 బాగా అలసిపోయి ఉన్నాను. నాకు విశ్రాంతి అనేటువంటిది దొరకలేదు కనుక కంటి నిండా నిద్ర కావాలి నాకు అన్నాడు. ఈయన దేవతల్ని నిద్రని వరంగా కోరి పొందుతున్నాడు. ఎందుకయ్యా కలియుగంలో మానవుడి వై పుడితే సరిపోదా? నిద్ర దానంతటదే పరిగెట్టుకుంటూ వస్తుంది కదా.
మనం ఎక్కడ కూర్చున్నా ముందు పరిగెట్టుకుంటూ వచ్చేది అదే కదా. ఏమండి, కోరుతున్నాడు ఈయన, వరంగా కోరుకుంటున్నాడు. విచిత్రంగా లేదు? అదనమాట. నిద్ర కావాలి, చాలా అలసిపోయాను అన్నాడు. సరే, తప్పనిసరిగా నీకు నిద్రని ప్రసాదిస్తున్నాం. అయితే నిద్రని పోతున్నప్పుడు ఎవరైనా సరే భంగపరిస్తే వెంటనే వాడు భస్మం అయిపోవాలన్నాడు. నాకు అంత నిద్రపోవాలన్నది. భూలోకంలోకి వెళితే అక్కడ అందరూ ఇది గొడవ, క్షణకాలం కూడా నిద్ర పట్టదు. కానీ నాకు నిద్ర వచ్చేటప్పుడు ఎవరైనా భంగపరిస్తే మాత్రం ఈ ఒక వరం ఇవ్వండి అన్నాడు. అప్పుడే దేవతలు అంగీకరించారు. నువ్వు నిద్రపోతున్నప్పుడు మధ్యలో ఎవడైనా బుద్ధిహీనుడై నిద్ర లేపాలనుకుంటే నువ్వు మేల్కొని చూడగానే వాడు భస్మం అయిపోతాడన్నాడు. ఇతనికి వరం ఉన్నది అని కృష్ణుడికి తెలుసు. మహాచతురుడు కృష్ణుడు. పోతే పోయింది, నాకు చిన్న చెడ్డ పేరు వస్తే నష్టం ఏంటి? లోక కళ్యాణం జరుగుతుంది కదా. ఏమిటి ఈయనకు వచ్చిన చెడ్డ పేరు? రంచోడని, యుద్ధం నుంచి పారిపోయాడు అనుకోని లోకం. అది కూడా నా పేర్లలో ఒకటి అనుకుంటాను. ఎందుకంటే కృష్ణుడు భూమి మీద భారాన్ని తొలగించడం కోసం వచ్చినప్పుడు ఎక్కడెక్కడైతే ఎవరెవరైతే భూమికి భారంగా ఉన్నారో వాళ్ళని తొలగించేయాలి. నాకు సాధ్యం కాదనుకో, ఎవరి వల్ల సాధ్యం అవుతుందో వాళ్ళ దగ్గరికి తీసుకెళ్ళాలి. ఆ భారం అన్న నేనే చేయాలి కదా. ఎందుకంటే లోకంలో అందరికీ తెలియదు, వరం ఉన్నట్లు తెలీదు. ఆయనకి దేవతలకి తప్ప ఇంకెవరికి తెలుసు చెప్పండి? కృష్ణుడికి తెలుసు. అందుకని ఆయన అక్కడ దాకా తీసుకెళ్ళాడు. తీసుకువెళ్ళి అక్కడ లోపలికి వెళ్ళిన తర్వాత అదృశ్యం అయిపోయాడు. ఎప్పుడైతే ఈయన అదృశ్యం అయిపోయాడో ఆయనే అనుకునేటువంటి భ్రమ చేత ఇన్ని కొట్టాడు. అలా కొట్టించాలి. ఆయన నిద్ర లేపాలి. లేచిన తర్వాత ఆయన చూడాలి. ఎందుకంటే వీడు దేని చేత చావడు. ఆయుధాలు ఏం చేయలేవు, ఎవరు ఇతన్ని చంపలేరు. మరి ఈ దుష్ట శక్తి భూమి మీద అలాగే ఉండిపోతే రేపు ఎలాగా? భూమి భారాన్ని తొలగించడానికి వచ్చినటువంటి నేను తొలగించకుండానే వెళ్ళిన వాడిని అవుతాను కదా. అందుకని తనకి తెలుసు కనుక ముచ్చుకుందుడు అక్కడ నిద్రపోతున్నాడని అక్కడ దాకా తీసుకెళ్ళాడు. తీసుకెళ్ళి ఆయన చేత భస్మం చేయించి పారేశాడు. ఎప్పుడైతే ఆయన చూశాడో భస్మం అయిపోయాడు, అప్పుడు తాను వెళ్ళాడు ముచ్చుకుందుడి దగ్గరికి. వెళ్ళి తన అద్భుతమైనటువంటి చతుర్భుజ రూపంతో ఉన్నటువంటి తన యొక్క అద్భుత రూపాన్ని ఆయనకి దర్శనం ఇచ్చాడు. కోటి సూర్యుల తేజస్సుతో ఉందట. సుందరమైనటువంటి అద్భుతమైనటువంటి ఆ రూపాన్ని చూసి ముచ్చుకుందుడు ఆశ్చర్యపోయాట. ఎవరిది? ఆశ్చర్యపోయి అడిగాడు అతన్ని. చాలా సుందర సుకుమారుడుగా ఉన్నాడు అతను. అతని యొక్క పాదాలు చూస్తే ఆ కమలపు రేకుల్లాగా ఉన్నాయి, పల్చగా, ఎంతో సున్నితంగా. అతనితో అన్నట్ట, ఎవరయ్యా నువ్వు? ఈ అరణ్యంలో, పర్వత గుహలో, ఈ ముళ్ళ పొదలతో నిండినటువంటి ఈ ప్రదేశంలో కమలాల్లాంటి కోమలమైనటువంటి పాదాలతో సంచరిస్తున్నావు, ఎవరు నువ్వు అని అడిగేట. నిన్ను చూస్తే అద్భుతమైనటువంటి తేజోరూపంతో ఉన్నావు, సర్వ తేజస్సుల యొక్క మూర్తి స్వరూపుడువా? లేకపోతే ఇంత గొప్ప తేజస్సు కలిగింది అగ్ని కనుక అగ్నిదేవుడువా? సూర్యుడు మహా తేజస్సు కలిగిన వాడు కనుక సూర్యుడువా? లేదా ఇంద్రుడువా? లేదా ఇతర లోకపాలకుడువా? ఎవరు నువ్వు? నిన్ను చూస్తుంటే నాకు మాత్రం మనస్సులో అనిపిస్తుంది, ఒక పక్కన పురుషోత్తముడు అయినటువంటి విష్ణువు అని నేను అనుకుంటున్నానన్నాడు. ఎందుకు అనుకుంటున్నానో తెలుసునా? నువ్వు ఒక గొప్ప దీపంలాగా నీ యొక్క ప్రభ చేత ఈ అంధకారమయమైనటువంటి గుహంతా కూడాను
వెలిగిపోతుందయా ప్రకాశంతో. ఇంత గొప్ప తేజస్సు కలిగినటువంటి వాడివి నువ్వు తప్ప ఇంకెవరు ఉండాలి? పురుషశ్రేష్ఠ, నా అనుమానం నిజమో అబద్ధమో నాకు తెలియదు, కానీ నీకు గనక ఇష్టమైతే నువ్వెవరో నేను వినాలనుకుంటున్నాను. నీ పుట్టుకేమిటి, నీ కర్మ ఏమిటి, నీ గోత్రం ఏమిటి, వాటి గురించి ఒక్కసారి చెప్పవయ్యా అని నమస్కరించాడు. నమస్కరిస్తూనే తానన్నాడు మళ్ళీ, పురుషోత్తమ, నిన్ను నువ్వెవరివి అని అడిగినప్పుడు నన్ను నేను పరిచయం చేసుకోవటం కూడా బాధ్యత కదా, కనుక నన్ను నేను పరిచయం చేసుకుంటున్నాను. నేను ఇక్ష్వాకు వంశంలో పుట్టినటువంటి క్షత్రియుణ్ణి. ఆ ఇక్ష్వాకు వంశంలో యువనాశ్వుడు అనేటువంటి ఒక రాజు ఉండేవాడు. ఆ రాజుకి పౌత్రుణ్ణి, మనవణ్ణి నేను. మాంధాత అనేటువంటి ఒక చక్రవర్తికి పుత్రుణ్ణి. నా పేరు ముచుకుందుడు అని అంటారు. చాలా కాలం మేల్కొని ఉండటం వల్ల బాగా అలసట చెందింది నా శరీరం. అందువల్ల మంచి నిద్రపోయాను. నా నిద్ర చేత నా ఇంద్రియ వ్యాపారాలన్నీ కూడాను తొలగిపోయాయి. అందువల్ల ఈ నిర్జనమైనటువంటి అలసట తీర్చుకోవడం కోసం మధ్యలో ఉండేటువంటి ప్రజల మధ్యలో ఉంటే నిద్ర సుఖంగా పట్టదు కదా అని ఈ నిర్జన ప్రదేశంలో ఉన్నటువంటి గుహలోకి వచ్చి నేను స్వేచ్ఛగా నిద్రా సుఖాన్ని అనుభవిస్తున్నాను. కానీ ఇప్పుడే, ఇంతకు పూర్వమే ఎవరో అజ్ఞాత వ్యక్తి ఇక్కడికి వచ్చాడు, నా నిద్రని భంగపరిచాడు. ఆ నిద్రని భంగపరిచినటువంటి వ్యక్తి తన పాపం వల్లనే అతను భస్మమైపోయాడు. అతను భస్మమైపోతే ఎవరితను అని ఆలోచించే లోపే నీ అద్భుతమైనటువంటి సుందరమైనటువంటి రూపం నాకు దర్శనమిచ్చిందయ్యా. నీ తేజస్సుని నేను సహించలేకపోతున్నాను, నిన్ను నేను స్పష్టంగా చూడలేకపోతున్నాను, నా కళ్ళు నీ దర్శించడానికి వీలుగా లేకపోతున్నాయి అన్నాడు. నువ్వు సాక్షాత్తు లోకంతటికీ కూడా పూజనీయుడు అయి ఉండాలి, ఎవరు నువ్వు అని అడిగాడు. కృష్ణుడు నవ్వాడు. నవ్వి, రాజా, నాకు వేల కొలది జన్మలు ఉన్నాయ్యా, నామాలు కూడా ఉన్నాయి. అవి అనంతంగా ఉండడం వల్ల వాటిని నేనే లెక్క పెట్టలేకపోతున్నాను. నేను ఎవరినని నీకు చెప్పమంటావు అన్నాడు. ఎప్పుడైనా ఏ పురుషుడైనా ఈ భూమి మీద ధూళి కణాలు ఉంటాయే, వాటన్నిటిని పోగేసి లెక్క పెట్టినా లెక్క పెట్టవచ్చు. కానీ జీవుడు అనేక జన్మలెత్తినా కూడా నా గుణాల్ని కానీ, నా కర్మల్ని కానీ, నా పేర్లని కానీ, నా జన్మల్ని కానీ లెక్క పెట్టడం సాధ్యం కాదన్నాడు. రాజా, త్రికాల సిద్ధాలైనటువంటి నా జన్మల్ని, అంటే 3 కాలాల్లోనూ నేను జన్మిస్తూ, భూతంలో జన్మించాను, భవిష్యత్తులో జన్మిస్తాను, వర్తమానంలో కూడా జన్మించి ఉన్నాను. అలా త్రికాల సిద్ధమైనటువంటి నా జన్మల్ని, కర్మల్ని క్రమంగా లెక్క పెట్టడం ఆరంభిస్తే పరమ పురుషులు, పరమ ఋషులైనటువంటి మహర్షులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా దాని యొక్క అంతాన్ని చూడలేకపోతారు. సరే, నా పూర్వ వృత్తాంతం ఇది. ఇప్పటి వృత్తాంతం చెప్తాను విను. నువ్వెవరివని అడిగావు కదా. పూర్వంలో బ్రహ్మ నా దగ్గరకు వచ్చి ధర్మరక్షణ కోసంగా పృథివికి భారంగా ఉన్నటువంటి అసురులందరినీ కూడా నాశనం చేయవయ్యా అని ప్రార్థించాడు. అలా ఆయన యొక్క ప్రార్థనని మన్నించి నేను యదువంశంలో వసుదేవుడు అని చెప్పబడేటువంటి అతని యొక్క గృహంలో అవతరించాను. అందువల్ల నన్ను వాసుదేవుడు అని పిలుస్తారయ్యా. నేను ఇంతకు పూర్వం కాలనేమి, కంసుడు, ప్రలంబుడు మొదలైనటువంటి అసురుల్ని సంహరించాను. రాజా,
నీ యొక్క తీక్ష్ణమైనటువంటి చూపుల చేత ఇదిగో ఈ కాలయమన్ని కూడా భస్మం చేయించాను నేనే అన్నాడు. అని విష్ణువు నేనేను అన్నాడు. సాక్షాత్తు నారాయణునైనటువంటి నేను నిన్ను అనుగ్రహించడం కోసమే ఈ గుహలోకి వచ్చాను. ఇక్కడ 2 కార్యాలు, ఒకటి అతన్ని చంపడం, 2 నిన్ను అనుగ్రహించడం. ఈ 2 కార్యాల కోసంగా ఇక్కడికి వచ్చాను. ఎందుకు అంటే నువ్వు పూర్వంలో నన్ను చాలా గొప్పగా ఆరాధించున్నావు. అలాంటి నీ యొక్క ఆరాధన వ్యర్థం కాదు కదా అన్నాడు. అడుగు, నీకు ఇష్టమైనటువంటి వరం ఏదైనా సరే ఇస్తాను, అడగమన్నాడు. ఎన్ని విషయాలు కావాలంటే అన్ని విషయాలు నీకు అనుగ్రహిస్తాను. రాజ్యాలు కావాలా, పదవులు కావాలా, అద్భుతమైనటువంటి భోగాలు కావాలా, భాగ్యాలు కావాలి, ఏదైనా సరే నీ ఇష్టం కోరుకో అన్నాడు. నన్ను ఒక్కసారి శరణుజొచ్చాడు అంటే ఏ మానవుడు కూడా మళ్ళీ శోకగ్రస్తుడు కాడు. కనుక నువ్వు నన్ను శరణుజొచ్చావు కనుక నీకు ఇస్తాను, కోరుకో అన్నాడు. కృష్ణుడు ఇలా అనేటప్పటికే మహారాజు అయినటువంటి ముచుకుందుడు చాలా సంతోషపడ్డాడు. ఇతనికి ఏనాడో ఒకసారి గర్గ మహర్షి ఏవో కొన్ని మాటలు చెప్పాట. ఆ చెప్పినటువంటి మాటలన్నీ స్మరించాడు. ఇతను సాక్షాత్తు దేవదేవుడైనటువంటి నారాయణుడే. ఈయన అదే చెప్తున్నారు, ఆయన రూపం అదే తెలియజేస్తుంది. గర్గ మహర్షి చెప్పినటువంటివి కూడా ఈయన యొక్క మాటలతో పోలి ఉన్నాయి అని గుర్తు తెచ్చుకొని వెంటనే ఆయనకి నమస్కారం చేశాడు. ముచుకుందుడు అన్నాడు కదా, దేవా, స్త్రీలు పురుషులు అనేటువంటి రూపంతో ఈ జీవుడు నీ యొక్క మాయ చేతనే మోహితుడవుతున్నాడు కదా. అందువల్ల అనర్థమైనటువంటి దృష్టి కలిగినటువంటి వాడై అనర్థాల జోలికే వెళుతున్నాడు తప్ప నిన్ను మాత్రం సేవించటం లేదయ్యా. కానీ ప్రతి ఒక్కరూ కూడాను లోకంలో వంచింపబడుతూనే ఉన్నారు. ఎవరో తనని వంచట్లేదు, తనని తానే వంచుకుంటూ బ్రతుకుతున్నాడు. అలా వంచితులై ఈ లోకంలో ఉండేటువంటి తుచ్చమైనటువంటి సుఖాల్ని పొందాలి అనేటువంటి కోరికతోటి దుఃఖాన్నిచ్చేటువంటి గృహంలోనే ఆసక్తుడై జీవనం సాగిస్తున్నాడు. చూడండి, లోకంలో ఒక క్షణం ఇల్లు వదిలేసి ఎక్కడికైనా వెళ్ళాలి అంటే విలవిలలాడిపోతారు. మమకారం. ఒక్క క్షణం భార్యాబిడ్డల్ని వదిలేసి భర్తని వదిలేసి వెళ్ళాలి అంటే విలవిలలాడిపోతారు. మమకారం. చిత్రం, ఆ ఇల్లు ఇస్తున్నదేమిటి, వాళ్ళందరూ ఇస్తున్నదేమిటి? దుఃఖమే. అది తెలుసు. దాని మీద అనేక రకాల వాదోపవాదాలు జరుగుతాయి, గొడవలు అవుతాయి, అన్నీ అవుతాయి, మంచి అనుభవం కూడా వస్తుంది. కానీ మమకారం మాత్రం పోదు. దాన్ని వదిలి వెళ్ళలేం మనం. అదే చెప్తున్నారు. తమని తాము వంచుకుంటూ సుఖాన్ని పొందాలి అనేటువంటి కోరికతోటి దుఃఖాన్ని ఇచ్చేటువంటి గృహంలోనే ఆసక్తులయ్యి అక్కడే 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 పడి ఉండాలనుకుంటారయ్యా. అనగా మానవుడి యొక్క ఈ కర్మ భూమి యందు అదృష్టాన్ని అప్రయత్నంగా వీడికి వచ్చినటువంటి శరీరం వల్ల, అంటే వీడికి అదృష్టవశాన వచ్చింది ఈ శరీరం. ఆ శరీరం కూడా దుర్లభమైన శరీరం, మనుష్య శరీరం వచ్చింది. అది కూడా అవయవ భంగం లేనటువంటిది వచ్చింది. అన్ని ఇంద్రియాలు చక్కగా ఉండేటువంటి శరీరం లభించింది. లోపం అసలు లేదు ఈ శరీరంలో. ఇలాంటి మానవ శరీరాన్ని పొంది కూడా నీ పాదపద్మాల్ని సేవించటం అనేటువంటిది లేకుండా పశువుల్లాగా, పశువులకి ఆ జ్ఞానం ఉండదు. నిన్ను సేవించాలి అనుకోదు, సేవించను లేదు. వాటికి ఉండేటువంటిది ఎప్పుడు ఏమిటి? విషయ సుఖం, తిండి,
నిద్ర, వీటి మీదనే ఎక్కువ ధ్యాస కలిగి ఉంటాయి. పశువులు ఎప్పుడు చూడండి, రాత్రి అయినా సరే పశువు కనుక వెళుతూ ఉంది అంటే ఆహారం కోసం వెతుకుతూనే ఉంటుంది. రాత్రైనా పగలైనా ఎప్పుడైనా ఆహారం తినడం అయిపోయింది అంటే చేసే పని ఇంకొకటి ఉండదు, నిద్రే. నిద్ర, ఆహారం, ఈ రెండు పశువుల యొక్క కార్యాలు ఎల్లప్పుడూ చేయడం. అలాంటి పశువుల యొక్క కార్యం ఏదైతే ఉందో ఆ కార్యం చేయడానికి తాను ఇష్టపడతాడు. ఈ లోకంలో తాను సుఖం అనుకుంటూ గృహం అనేటువంటి అంధకూపంలో పడిపోతూ ఉంటాడు. అదృష్టవశాన మనకి శరీరం వచ్చింది, ఇంద్రియాలు వచ్చాయి, ఏ లోపం లేదు. దీన్ని పరమాత్మకి సమర్పిస్తే అంతకన్నా గొప్ప భాగ్యమే ఇంకొకటి లేదు. మన జీవితమే తరించిపోతుంది, మనకి మళ్ళీ జన్మే లేదు. అయినా కూడా తాను చేయలేడు. ఆశ్చర్యంగా ఉంటుంది ఇలాంటి. అందువల్లనే పశువులాగా పూర్తిగా విషయాలకే, విషయ సుఖాల కోసమే తాను తిరుగుతూ ఉండడం కనుకనే మళ్ళీ మళ్ళీ ఈ అంధకోపం అని చెప్పబడేటువంటి సంసారంలో పడిపోతున్నాడు. నేను కూడా దేహాత్మ భ్రాంతితో ఉన్నటువంటి వాడనే, భార్యాపుత్రుల యందు మమకారంతో జీవించినటువంటి వాడిని, ధనం మీద కానీ రాజ్యం వల్ల కానీ ఆసక్తుడినై జీవించినటువంటి వ్యక్తిని, రాజ సంపదల చేత బాగా మత్తిల్లిపోయినటువంటి వాడిని, అహంకారంతో ఇప్పటి వరకు కూడాను నా జీవితాన్ని వ్యర్థంగా గడిపాను. నేను పుట్టి ఎంతకాలం అయింది? పుట్టినరోజు పండుగలు చేసుకుంటారు. పుట్టినరోజు పండుగ దేనికి చేసుకోవాలి? ఎందుకు జన్మదిన వేడుకలు? నేను పుట్టి ఇన్ని సంవత్సరాలైందని గుర్తు తెచ్చుకోవడానికి. నేను పుట్టి ఇన్ని సంవత్సరాలైంది, ఇన్ని సంవత్సరాల్లో నేనేం చేశాను, నా తరింపు కోసం నేను ఏదైనా ప్రయత్నం చేశానా, లేదు ఈ లోకంలో ఉండేటువంటి సుఖాల కోసమే జీవనం సాగిస్తున్నానా, జ్ఞాపకం తెచ్చుకొని మళ్ళీ వచ్చే పుట్టినరోజు లోపుగా మనం మన యొక్క మనస్సుని మార్చుకొని, మన క్రమాన్ని మార్చుకొని జీవించడం కోసం ఈ జన్మ ఉత్సవం చేయాలి. ఏమిటి మనం పుట్టి లోకానికి భారం తప్ప మనకి ఉత్సవం ఏమిటి? దేనికి చేయాలి ఉత్సవం? పుట్టినరోజు వేడుక చేసుకుంటాం మనం ఎప్పుడైనా ఆలోచించుకున్నామా? దేనికి మన జన్మదినం చేయాలి? మనం లోకాన్ని ఉద్ధరించామా? మనని మనం ఉద్ధరించుకునే ప్రయత్నం ఏమన్నా కనీసం చేస్తున్నామా? ఎందుకు చేయాలి ఈ శరీరానికి ఈ జన్మదిన వేడుక? ఈ మనస్సుకి ఎందుకు చేయాలి? ఈ ఆత్మకి ఎందుకు ఇది? నువ్వు ఈ శరీరం దేనికోసం అయితే పరమాత్మ చేత ఇవ్వబడిందో దానికోసం నువ్వు సక్రమంగా దీన్ని వినియోగిస్తున్నప్పుడు ఈ జన్మ వచ్చినందుకు నువ్వు ఆనందంతో ఇదిగో ఈ శరీరానికి నువ్వు చేయాలి జన్మదిన ఉత్సవం. అది లేనప్పుడు దీనికి ఎందుకు వ్యర్థం? అసలు నీ పుట్టుకే వ్యర్థం, నువ్వు భూమికే భారం. అలాంటి భూమికే భారమైనటువంటి మనం ఇంకా ఉత్సవం కూడా చేసుకుంటున్నాం మనం పుట్టినందుకు. ఆశ్చర్యం కదా, విచిత్రం కదా. అదే అంటున్నారన్నమాట. కనుక ఇంతవరకు వ్యర్థంగానే నా కాలం గడిచిపోయింది. కరుడుగట్టినటువంటి భావనతోటి శరీరాన్నే ఆత్మగా భావించి, నేను మానవులకందరికీ అధిపతిని, అంటే రాజు కదా ఆయన, అందువల్ల మానవులకందరికీ అధిపతిని అనేటువంటి ఒక అభిమానంతో, నాకు చతురంగ బలాలు ఉండేవి, గజ అశ్వ రథ పదాతులని చెప్పబడేటువంటి చతురంగ బలాలతోటి నా సైనికులతోటి కూడి భూమి మీద తిరుగుతూ కనీసం నిన్ను జ్ఞాపకం కూడా చేసుకోలేదయ్యా అహంకారంతో. నేను పుట్టి పెరిగినటువంటి నా కాలంలో, నా జీవితంలో ఏ క్షణం
నాకు నిజంగా నా జన్మని సార్థకం చేసింది అని అంటే అది భగవంతుణ్ణి తలిచిన క్షణం మాత్రమే తప్ప ఇతరమైన క్షణాలన్నీ కూడాను వ్యర్థమే, వృధాయే. కనుక నేను అలా తిరిగినటువంటి వ్యక్తిని కనుక నేను నిన్ను స్మరించడం కూడా చేయలేదు. కనీసం నాకు నిరంతరము కూడాను పనులు ఒత్తిడి. నిజంగా మనకి లేకపోయినా కల్పించుకొని మరీ చెప్పుకొని బతుకుతాం. ఎందుకంటే వీడు ఏ పని లేకుండా ఊరికే బతుకుతున్నాడు అనుకుంటారేమో అని భయం మనకి. అందుకని పని మీద పని పెట్టుకుంటూ బిజీ ఆయన చాలా అనిపించుకుంటే అదొక పెద్ద ఏమంటారు డిగ్రీ మనకి. ఆయన అసలు మనకి దొరకడయ్యా, మహా బిజీ ఆయన అనిపించుకోవాలనుకుంటాం మనం. ఇదిగో నేను అలాంటి వాడినేనయ్యా అంటున్నాడు. ఈ పని తర్వాత ఆ పని, ఈ పని తర్వాత ఆ పని చేద్దాం, ఈ పని తర్వాత ఆ పని చేద్దాం అనుకుంటూ నాకున్నటువంటి కోరికల పరంపరని అనుసరించి అస్సలు శ్రద్ధ అనేటువంటిది నీ మీద లేకుండా పూర్తిగా విషయలోలునై తిరిగాను నేను. అవన్నీ పొందడం వల్ల లోభగ్రస్తున్నయ్యాను. నా కోరికలు విపరీతం, నా ఆర్జన ప్రధానం. ఆ ధనార్జన చేసిన తర్వాత దాన్ని ఎట్లా దాచుకోవాలి, అది ఎవరికి అందకుండా చేయాలి. నా దగ్గర 100 కోట్లు ఉంది, 1,00,000 రూపాయలు ఇవ్వాలి అంటే 100 కోట్లలో 1,00,000 రూపాయలు పోతే 100 కోట్లు అనేటువంటి పేరే పోతుంది కదా. 100 కోట్లకి అధిపతి అనేటువంటి పేరు పోతుంది. ఏమైపోతుంది అక్కడ? 1,00,000 తగ్గిపోతే 100 కోట్లు అనే పేరు ఉంటుందా? అది పోకూడదు. అందువల్ల ఇందులోంచి ఎవరికి ఇవ్వకూడదు. అది అలాగే ఉండాలి, మురిగిపోవాలి. నేను చచ్చిన తర్వాత కొట్టుకొని వాళ్ళు తీసుకుపోవాలి. ఇది జాగ్రత్త. లోకంలో జీవించేటువంటి జీవన విధానం ఇది. ఇంకా కొంతమంది ఆలోచిస్తారు, నాకున్నటువంటి సొత్తు నేను ఇప్పుడు ఇచ్చేస్తే ఖర్చు అయిపోదా, నాకు సంతానం ఉందిగా, వాళ్ళకి సంతానం కలుగుతుందిగా, కనీసం ఒక 10 తరాల దాకా కూడా ఇది సరిపోవాలి. నేను సంపాదించి వాళ్ళందరూ గుర్తు పెట్టుకోవాలి, మా తాత 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 ఇంకేం తాతలు అంటారో ఆయన సంపాదించినటువంటి ధనం ఇది, మా పూర్వీకుల నుంచి వస్తున్నటువంటి ధనం ఇది అని ఆనందంగా వాళ్ళందరూ కూడా అనుభవించాలి. ఎంత ఆశ! మా స్వామివారు ఎప్పుడు చెప్తుండేవారు ఒక చిన్న కథ. ఒక ఆయనట జమీందారు, మహా గొప్ప జమీందారు. ఇక అహంకారం కూడా ఉండేది బాగా. కానీ భార్య మాత్రం భక్తురాలు, చాలా భక్తి ఉండేది, విశేషమైనటువంటి జ్ఞానం కూడా కలిగింది. ఈయన దగ్గర 8 తరాల వరకు సంపాదించాడు. చాలా గొప్పగా ఆస్తిపరులు వాడు. కానీ ఎప్పుడు ముఖం మాడిపోయే ఉండేది. ఎందుకండి మీరు అలా దుఃఖంగా ఉన్నారు అని భార్య అడిగితే ఒకరోజు మనస్సులో ఉన్న మాట బయటికి చెప్పాడు. ఏమీ లేదే, మనం సంపాదించినటువంటి ధనం 8 తరాల దాకా వస్తుంది, కానీ 9వ తరం ఎలాగా అని బాధగా ఉందన్నాడు. తొమ్మిదవ తరం ఎలాగా? నా మనస్సులో అదే మాటి మాటికి బాధ పెడుతుంది, దానివల్ల నేను సుఖంగా ఉండలేకపోతున్నాను అన్నాడు. భార్య భక్తురాలు కదండి, ఈయనకి ఎలాగైనా జ్ఞానం కలిగించాలనుకున్నది. నీకు ఇంత ఉండి ఉపయోగం ఏంటి? సుఖం లేనప్పుడు, ఆనందం లేనప్పుడు, నీకు ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే. నీకు 8 తరాల దాకా సంపాదించిన 9వ తరం గురించి నువ్వు ఏడుస్తూ కూర్చుంటే నీ
సంపాదన వల్ల ప్రయోజనం ఏంటి? ఏమీ లేదు. సరే, ఇలా ఏడుస్తున్నాడని తనకు బుద్ధి తెప్పించాలి అని ఒకరోజు తాను అనుకున్నదట. అనుకుని చెప్పింది భర్తతోటి, ఏమండి మీరు 9వ తరానికి ఏమీ లేదంటున్నారు కదా, నేను ఏదైనా వ్రతం చేయమంటారా అని అడిగింది. చేయవే, తప్పనిసరిగా చేయమన్నాడు. సరే, నేను వ్రతం చేస్తాను, కానీ దానికి ఆ వ్రతం ఏంటో పెద్దలను అడిగి నేను మీకు చెప్తాను, చేస్తానన్నది. సరే అన్నాడు, ఆనందించాడు. సరే, పెద్దవాళ్ళందరినీ కొంతమందిని సంప్రదించిన తర్వాత ఈ వ్రతం చాలా బాగుందండి, కాకపోతే ఈ వ్రతానికి నియమం ఉన్నది. వ్రతం అంతా కూడా నేను చేసేసిన తర్వాత ఇంటి యజమానైనటువంటి మీరు 1 సంవత్సరానికి సరిపడా ద్రవ్యాన్ని, అంటే తినుబండారాలు, జీవించడానికి కావలసినటువంటి వస్తువులు ఒక బ్రాహ్మణుడికి, పేద బ్రాహ్మణుడికి దానం ఇవ్వాలి అన్నది. అలా ఇస్తాను తప్పనిసరిగా, కానీ అన్నాడు బాబు. సరే, వ్రతం చేసింది. వ్రతం బ్రహ్మాండంగా జరిగింది. ఆనందంతో ఈయనకి జ్ఞానం కలిగించాలని వ్రతం ఇవిడే. ఈ వ్రతంలో సంకల్పం ఏంటి? ఆయనకి జ్ఞానం కలిగించాలి. సరే, మొత్తం మీద వ్రతం నడిపించింది, అయిపోయింది. ఏమండి మీరు వెళ్ళండి, ఓ పేద బ్రాహ్మణుడికి ఇచ్చిరండి. అలాగే ఇస్తానన్నాడు. మొత్తం సర్దించాడు, పెద్ద హంగామా చేస్తున్నాడు. ఎక్కడిస్తారు, ఎవరికి ఇస్తారు అని అడిగింది. ఎవరో పేద బ్రాహ్మణుడు వెతకాలి, మనం వెతికి ఇవ్వాలి. ఎందుకు వెతకడం ఎందుకు, మన ఇంటి ముందే ఉన్నారు కదా అన్నది. వాళ్ళ ఇంటి ముందు ఒక గుడిసెలో ఒక బ్రాహ్మణుడు జీవిస్తున్నాడు. ఆయన ఇంట్లోకి సూర్యుడు చంద్రుడు ఎప్పుడూ వచ్చిపోతూ ఉంటారు. అంటే ఇంటి పైన కప్పు కూడా చిల్లుతోనే ఉంటుంది. చాలా పేద బ్రాహ్మణ్. ఒక గురువు కూడా ఆయనకి శిష్యులు కూడా ఉన్నారు. సరే, ఇంటి ఎదురుగానే ఉన్నారండి, పాపం చాలా పేదవాడు, ఆయనకి ఇవ్వండి అన్నది. సరే, అలాగే ఇస్తానన్నాడు. ఈ జమీందారు అన్నీ సర్ది ఒకరోజు వాళ్ళ ఇంటికి వెళ్ళాడు. పొద్దున్నే అంటే మరీ పొద్దున కాదు, వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత అక్కడ కొంచెంసేపు కూర్చున్నాడు. ఎవరు కనిపించలేదు. దానం ఇవ్వాలి కదా, ఇచ్చితే కానీ రావద్దన్నది భార్య. అందుకని అక్కడే కూర్చున్నాడు. ఎవరైనా కనిపిస్తారా అని పిలిచాడు, ఎవరూ పలకలేదు. కొంచెంసేపు అలా కూర్చున్న తర్వాత ఒక శిష్యుడు బయటికి వచ్చాడు. అతను కనిపించేటప్పటికి వెంటనే లేచి నాయనా నాయనా అన్నాడు. ఏమిటి అన్నాడు. ఎవరు మీరున్నాడు. ఎవరంటే ఎదురుగా ఉన్న జమీందారిని నేనే అన్నాడు. ఓహో అలాగా, ఏం కావాలండి మీకు అన్నాడు. నాకేదో కావాలని రాలేదయ్యా, మీకు కావాల్సింది ఇవ్వడానికి వచ్చానన్నాడు. పాప మేమే అడగలేదే అన్నాడు. పాప నువ్వు కాదయ్యా, నీకు ఎవరున్నారు ఇక్కడ పెద్దవాళ్ళు, నువ్వేనా పెద్దవాడివి? కాదండి, మా గురువు గారు ఉన్నారు. మీ గురువుగారిని ఒకసారి పిలువు అన్నాడు. అంటే మీరు కూర్చోండి అలాగే అని లోపలికి వెళ్ళాడు. లోపలికి వెళ్ళి బయటకు వచ్చాడు. బయటకు వచ్చిన తర్వాత సమాధానం చెప్పాడు. మా గురువుగారు ఇప్పుడు అనుష్ఠానంలో ఉన్నారు, ఇప్పుడే రాలేరు, కనీసం 1 గంట 2 గంటలు పడుతుంది, మీరు ఇక్కడ కూర్చోండి అన్నాడు. చిర్రుకెత్తింది బాబు. జమీందారిని నన్ను పట్టుకొని వీళ్ళు మాట్లాడతాడా? అరే, నేను వస్తే పరిగెట్టుకుంటూ వస్తారు అందరూ, అలాంటిది నేను వచ్చి ఇతని ముందు, ఇది దరిద్రుడు, ఇతని ఇంటి ముందు నేను కాపలాగా అలా కూర్చొని అనుకున్నాడు. మహా కోపం వచ్చింది. వచ్చి ఏమిటయా నీ ఉద్దేశం ఏంటి, నన్ను ఇలా కూర్చోమంటావా అంటే పాపం అన్నాడు, మరి మీరు సమయం కాని సమయంలో వచ్చారు, మేమేం చేయగలం అన్నాడు. ఆపేశ్రమను లోపల నుంచి మా గురువుగారు అనుష్ఠానం మానేసి ఎవ్వరు వచ్చినా రారండి అన్నాడు. జమీందారునయ్యా నేను, ఎవ్వరు వచ్చినా రారండి అన్నాడు. సరే, ఎంతసేపు పడుతుంది? 2 గంటలు పడుతుందండి. సరే, మళ్ళీ వస్తానులే అని వెళ్ళిపోయాడు బాబు. ఇంటికి వెళ్ళాడు. ఏమండి మళ్ళీ తీసుకొచ్చేసారండి సామానంతా అని భార్య అంటే వెంటనే అన్నాడు, ఏం చేయమంటావు, అతనేమో ఇలా అంటున్నాడే, ఆయన వచ్చేప్పటికే టైం పడుతుందట, అదే ఇంటికి వచ్చానన్నాడు. సరే సరే మళ్ళీ వెళ్ళండి అన్నాడు. సరే, సమయం చూసుకున్నాడు. మళ్ళీ అతని కోసం ఈయన పరిగెట్టుకు వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత కూర్చున్నాడు.
అతను వస్తే అతనికి చెప్పాడు. మళ్ళీ ఆ గురువు గారు బయటకు వచ్చారు. వచ్చిన తర్వాత ఆ గురువు గారుకి చెప్పాడు, ఏమండి ఏం కావాలి మీకు అని అడిగాడు. మీరేనా ఇందాక వచ్చారట, అనుష్ఠానంలో ఉన్నాను, ఏం కావాలి మీకు అన్నాడు. నాకేం అక్కర్లేదయ్యా, నీకే ఇచ్చిపోదామని వచ్చాను అన్నాడు. ఏమి ఇస్తారండి అన్నాడు. సంవత్సరానికి సరిపడా ద్రవ్యాలను ఇస్తాను నీకు, మొత్తం అంతా తెచ్చాను, అదిగో ఆ లారీ అంతా అదే అన్నాడు. అంటే సంవత్సరానికి సరిపడా ద్రవ్యాలు నాకెందుకండి అన్నాడు. అదేమిటయా పిచ్చి బ్రాహ్మణులా ఉన్నావు, అంతా ఇల్లంతా కూలిపోయింది, ఇలా ఉంది, నీకు జీవితానికి ఇస్తానంటే ఎందుకని అడుగుతావేంటి అన్నాడు. నేనేం మిమ్మల్ని అడగలేదు కదా అన్నాడు. నువ్వు అడగలేదయా, నేనే ఇస్తున్నాను అన్నాడు. నాకు అవసరం లేదండి. అరే ఇంటికి లక్ష్మి వస్తే వద్దని చెప్పేవాడు ఎవడైనా ఉన్నాడా? నువ్వు చూస్తే దరిద్రులా కనిపిస్తున్నావు. ఇంటికి లక్ష్మి స్వయంగా తనంతట తాను వస్తే అక్కర్లేదు బొమ్మంటున్నావు ఏమిటి వెర్రివాడా అన్నాడు. అతను అన్నాడు, స్వామి నాకేం బాధ లేదు, దుఃఖం లేదు, నేను దరిద్రుడిగా ఉన్నాను, దారిద్ర్యాన్ని అనుభవిస్తున్నాను, దుఃఖించట్లేదు, నేను హాయిగా ఉన్నాను, శాంతంగా ఉన్నా, ముఖం చూడండి, నాకేమన్నా చింత కనిపిస్తుందా? లేదు కదా అన్నాడు. సరే బాబు నువ్వు ఎలా బతుకుతున్నావు అన్నాడు. నేను ఏ రోజుకు ఆ రోజు సంపాదించుకుంటానండి, ఏ రోజుకు ఆ రోజు భిక్ష పెడతాను, ఆ వచ్చినటువంటి భిక్షాద్రవ్యాన్ని తింటాను, నేను హాయిగా సుఖంగా బతుకు, రేపటి రోజు గురించి ఆలోచన లేదా నీకు అన్నాడు. రేపటి రోజు గురించి ఇవాళ ఆలోచించవలసిన అవసరం ఏంటండి, రేపే ఆలోచిస్తానన్నాడు. వెంటనే ఇంటికి పరిగెట్టుకు వచ్చాడు. ఇంటికి పరిగెట్టుకు వస్తే భార్య అడిగింది, ఏమిటండి సామానంతా తెచ్చేసారేమిటి? అయ్యో రాత అతను మూర్ఖుడే అన్నాడు పాపాయ్. ఏమిటి మూర్ఖుడు అన్నది. అంటే నువ్వు ఇచ్చిన ద్రవ్యాలు తీసుకోలేదా? అక్కర్లేదన్నాడే. ఎందుకు అక్కర్లేదన్నాడు? నేను సుఖంగా ఉన్నాను, నాకెందుకండి ఇవన్నీ, నాకేం అవసరం లేదన్నాడు. మరి రేపనే రోజు ఉంది కదా, రేపటికి కావాలి కదా, నేను ఇవాళకి సరిపడా సంపాదించేసుకున్నానండి, తింటున్నాను, సుఖంగానే ఉన్నాను అన్నాడు. రేపటి రోజు గురించి ఇవాళ ఆలోచించవలసిన బెంగ నాకు లేదన్నాడు. రేపటి గురించి ఇవాళ ఆలోచించి నేను దుఃఖపడవలసిన అవసరం నాకేంటి? ఈవేళ లభించిందేదో తిన్నాను, సుఖంగా హాయిగా విశ్రాంతిగా ఉన్నాను, నాకు ఏ చింత లేదు, నాకు లేని చింత మీకెందుకు అన్నాడే. సరే అప్పుడు ఆ భార్య అన్నదిట, చూసారా మీరు 8 తరాల దాకా సంపాదించి మీ ముఖంలో కొద్దిగా కూడా ఆనందం లేదు, ఎప్పుడూ చింతతోనే ఏడుస్తారు. కానీ ఏ రోజుకు ఆ రోజు సంపాదించుకొని అతను ఎంత సుఖంగా ఎంత ధైర్యంగా రేపటి గురించి నాకు అవసరం లేదు ఆలోచించవలసింది, రేపటిది రేపే అనే భావంతో బ్రతుకుతున్నాడు. ఆయన శాంతిగా ఉన్నాడు, ఆనందంతో బతుకుతున్నాడు. అబ్బాయి లోకంలో ఎప్పుడైనా సరే రేపటి గురించి ఆలోచిస్తేనే దుఃఖం వస్తుంది. మన దుఃఖాలన్నీ కారణాలు అవే. ఇలా నేను భావించక నేను కూడా అహంకరించి ఇవన్నీ కూడా నువ్వు పెంచుకుంటూ 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 తిరిగానయ్యా. నన్ను నేనే ఈ లోకానికి అధిపతిని అనుకుంటూ అభిమానంతో తిరుగుతూ ఇంత అద్భుతమైనటువంటి సంపదలను అనుభవిస్తూ అహంకరించి నిన్ను కనీసం తలవన కూడా తలవలేదు. ఎప్పుడో రాబోయే 9వ తరాన్ని గురించి ఆలోచన, భగవంతుడి గురించి ఆలోచన లేదు. ఎంత విచిత్రమైన వ్యక్తులు కదా. అట్లాగా చెప్తూ, దేవా నిరంతరం నేను ఏదో చాలా పనులు ఉన్నట్లుగా ఈ పని తర్వాత ఆ పని, నాకు పని చాలా పని ఉందండి మీరేమనుకోవద్దండి అంటే మనకు అదొక ప్రెస్టేజ్ అనమాట. అది అలాంటి దీంతో విషయంలో ఉన్నాయి తిరిగానయ్యా, లోభగ్రస్తుడినై తిరిగానయ్యా. ఆకలితో ఉన్నటువంటి సర్పం కనుక చటుక్కునే ఎలకను పట్టుకున్నట్లుగా నేను ఇలా అహంకరించి తిరుగుతూ ఉంటే కాలస్వరూపుడైనటువంటి నువ్వు నన్ను ఎప్పుడో ఒక రోజు తప్పనిసరిగా పట్టేస్తావు మృత్యు రూపంలో. నా జీవితం ఏమో వ్యర్థమైపోతూ ఉంటుంది, నేను పొందదగింది మాత్రం ఏమీ లేదు. అదే ఆశ్చర్యం. ఏం సంపాదించావురా నువ్వు, ఏం సాధించావు నీ జీవితంలో అని అంటే, నేనండి
అదిగో అంత డిగ్రీ చదివాను, ఇంత డిగ్రీ చదివాను, ఏదో పొందాను, అదేదో చేశాను. ఏమి ఉపయోగం దానివల్ల? నీ జీవితాన్ని నువ్వు తరింప చేసుకునేటువంటి ప్రయత్నం దాంట్లో ఏమైనా ఉన్నదా? ఏమీ లేదు. అలాంటి స్థితిలో నా జీవితాన్ని నేను గడుపుకుంటూ వెళుతున్నాను అనేటువంటి రీతిలో ఆయన చెప్పుకుంటూ వచ్చి, కాలరూపుడైనటువంటి నువ్వు తప్పనిసరిగా పట్టేస్తావు. అది మాత్రం మన వదలదు సుమన్. ఎక్కడ ఎప్పుడు ఎలాగా అవ్వాల్సి ఉంటుందో అక్కడ అప్పుడు అలాగే అవుతుంది. దానికి ఒక ఉదాహరణ ఉన్నది, కానీ ఇప్పుడు సమయం చాలదు కనుక రేపు చెప్పుకుందాం. సర్వం శ్రీకృష్ణ అర్పణమస్తు. గోవింద జయ జయ గోపాల జయ జయ, రాధారమణ హరి గోవింద జయ జయ, గోవింద జయ జయ గోపాల జయ జయ, రాధారమణ హరి గోవింద జయ జయ, గోదారమణ హరి గోపాల జయ జయ, గోవింద 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 జయ జయ, గోవర్ధనోద్ధార గోవింద జయ జయ, గోపీ మనోహర ముకుంద జయ జయ, గోవర్ధనోద్ధార గోవింద జయ జయ, గోపీ మనోహర ముకుంద జయ జయ, గోవింద జయ జయ గోపాల జయ జయ, గోవింద జయ జయ గోపాల జయ జయ. జై గోవింద, జై జై గోవింద, జై 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 గోవింద, జై శ్రీమన్నారాయణ, జై జై శ్రీమన్నారాయణ, జై 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 శ్రీమన్నారాయణ. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.